హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెన్స్డే ఈవినింగ్ ఓటింగ్ ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పొజిషన్లో ఎవరు ఉన్నారు, సెకండ్ పొజిషన్లో ఎవరు ఉన్నారు, మిడ్ రేంజ్లో ఎవరు ఉన్నారు, బాటంలో ఎవరు ఉన్నారు, అసలు ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా, ఎలిమినేషన్ ఉండదా, ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, అవంతా క్లియర్గా మాట్లాడుకుందాం. అలాగే 3 ప్రోమోలు వచ్చాయి కదా, ఆ 3 ప్రోమోలు తాలూకా ఇంపాక్ట్ ఏమైనా నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఉంటుందా లేదా మాట్లాడుకుందాం. అలాగే ఇప్పుడు కళ్యాణ్ పడాలది ఈరోజు లైవ్లో కొన్ని జరిగాయి, అది మనం మిడ్ నైట్ టాక్స్లో మాట్లాడుకుందాం. కానీ ఒకటి క్లారిఫై చేస్తున్నా, కళ్యాణ్ పడాలది ఈరోజు మెయిన్ ఎపిసోడ్లో చూపించరు. లైక్ నేను డెమాన్ పవన్ ఎలాగైతే చూపించారో రేపు ప్రోమో వస్తుంది, లైవ్లో జరిగిపోయింది. బట్ లైవ్లో పోస్ట్ కళ్యాణ్ పడాల గారు మదర్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి డిస్కషన్ అయితే నడుస్తుంది. మనం రికార్డింగ్ చేస్తాం, మిడ్ నైట్ గోస్కోస్లో మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇవి మనం చర్చించే ఐటమ్స్. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. మొదలు పెడదామా? వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम పవన్ హే. మ్యాటర్ ఏందో తెలుసా, మంచి హైలైట్ విషయం. కళ్యాణ్ పడాల మదర్ వచ్చారు కదా, 10 నిమిషాలే, మీకు తెలుసు కదా సాక్రిఫైస్ చేశాడని, అది మళ్ళీ మాట్లాడదాం. సో 10 నిమిషాలే అందరూ ఎమోషనల్ అయ్యారు. ఆయన కళ్యాణ్ పడాల చాలా ఎమోషనల్ అయ్యాడు, వెళ్ళిపోయిన తర్వాత కూడా అయ్యాడు. తర్వాత మ్యాటర్ ఏంటంటే, తర్వాత వెళ్ళే ముందు తనూజ గారు చేరేస్తారు కళ్యాణ్ పడాల మదర్కి, అదిడా ట్విస్ట్. తర్వాత అన్నీ అడుగుతాడు, ఎందుకు వై మై మదర్, వై మై మదర్ అని. దానికి ఒక బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చారు. ఆన్సర్ నేను ఇక్కడ చెప్పను, మిడ్ నైట్ టాక్స్లో చెప్తా. సో మంచి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఉంది. సో మిడ్ నైట్ టాక్స్ మీద ఒక కన్నేసి ఉంచండి. సో 3 ప్రోమోలు రిలీజ్ అయ్యాయి కదా, మీరు గమనిస్తే 3 ప్రోమోలులో ఉన్న ఎవరైతే వచ్చారో వాళ్ళ ఆ రిలేటెడ్ కంటెస్టెంట్లు 3 నామినేషన్స్లో ఉన్నారు. సో ఇది ఫెచ్చింగ్ అవుతుందా అంటే అవుతుంది. సో ఎలా అవుతుంది మాట్లాడుకుందాం 1 by 1, లైక్ చిన్న చిన్నగా, ఎక్కువ లాగ్ చేయడం. ఫస్ట్ ప్రోమో డెమాన్ పవన్ వాళ్ళ మదర్ వచ్చారు. వాళ్ళ మదర్ చూడగానే చాలా సాంప్రదాయంగా, స్వచ్ఛంగా, చాలా మంచిగా, కామ్గా ఉన్నారు. అందరూ ఎమోషనల్ అయ్యారు. బాగా అనిపించింది, హార్ట్ఫుల్గా, చాలా బాగా ఒక పాజిటివ్ ఆరా అలాగా. అప్పుడు అనిపించింది డెమాన్ పవన్ కూడా వీళ్ళు మదర్ పోలికే అనుకొని, అలాగే ఉంది కైండ్ ఆఫ్ ఆ ఫేస్ కట్స్ కానీ అవి కానీ బాగుంది. మనం మెయిన్ ఎపిసోడ్లో చూద్దాం. సో ఇది ఎవరికైనా ఫెచ్చింగ్ అవుతుందా అంటే డెమాన్ పవన్కి ఆబ్వియస్గా ఫెచ్చింగ్ అవుతుంది. తర్వాత ప్రోమో ఎవరిది? సంజన గారు. సో లైవ్ చూడలేని వాళ్ళకి అర్థం అవుతుంది. నేను మార్నింగ్ కూడా ఒక అప్డేట్ ఇచ్చాను కదా, సంజన గారికి ఎలా వచ్చారా రారనుకున్నారు కదా అంటే, బై గాడ్స్ గ్రేస్ బిగ్ బాస్ మా ఇంకెక్కువ టార్చర్ పెట్టాలని ఫిక్స్ అవ్వలే. సారీ, లాస్ట్ టైం స్టేజ్ జరిగినట్టు అలా చేయకుండా కాన్సెప్ట్ ఏం చెప్పారు అంటే, కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి సంజన గారు బారో చేసుకోవచ్చు టైంని. సో ఇమాన్యుల్ సాక్రిఫైస్ చేస్తాడు 20 నిమిషాలు, తనకి 45 నిమిషాలు ఉంటాయి కాబట్టి 20 నిమిషాలు సాక్రిఫైస్ చేసుకుంటాడు. తర్వాత కళ్యాణ్ పడాలది ఆల్రెడీ 15 నిమిషాలు ఆల్రెడీ సాక్రిఫైస్ చేశాడు, అందులో మళ్ళీ ఇంకో 5 నిమిషాలు సాక్రిఫైస్ చేస్తారు పాపం. అండ్ బర్నీ గారు ఇంకో 5 నిమిషాలు సాక్రిఫైస్ చేస్తారు, బర్నీ గారికి 10 నిమిషాలే. ఇక్కడ బర్నీ గారిది అయితే మనం అర్థం చేసుకోవచ్చు, ఆల్రెడీ వెళ్ళి వచ్చారు కాబట్టి. బట్ మనం ఎక్కువ అప్రిషియేట్ చేయాల్సింది ఇమాన్యుల్ని, కళ్యాణ్ పడాలని. సో అలాగా ఆమెకు అరగంట టైం వస్తే వాళ్ళ హస్బెండ్, వాళ్ళ చిన్న పాప, బాబు వస్తారు. క్యూట్గా ఉంది ఫ్యామిలీ. బొడ్డోడు కూడా బాగున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు. హైలైట్ ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళ హస్బెండ్ అంటే ఏంటి కామ్ అయిపో, అసలు గోల చేయట్లేదు, అసలు ఏమీ చేయట్లేదు, జస్ట్ 10% అంటే ఇమాన్యుల్ షాక్ అవుతారు. 10%కే హౌస్ ఇలా ఉందంటే 100%కి ఏం చేస్తాం మమ్మీ అని చెప్పి. బాగుంది, హిలేరియస్గా ఉంది. మొత్తానికి ఆమెని టార్చర్ చేయడం ఆపేశారు. అయ్యా దండవరా దోత అనిపించింది. బాగుంది. సో ఇది ఎవరికి ఫెచ్చింగ్ ఉంటుంది చెప్పండి? సంజన గారికి కూడా ఫెచ్చింగ్. నెక్స్ట్ ప్రోమో వచ్చేసరికి దివ్య వాళ్ళ మదర్ వచ్చారు. వాళ్ళ మదర్ కామిక్ టైమింగ్ సూపరు, మంచి యాక్టివ్గా ఉన్నారు. సేమ్ ఎలా ఉన్నారు అంటే దివ్య గారు సిస్టర్లా ఉన్నారు, ఎల్డర్ సిస్టర్ లాగా మంచిగా మాట్లాడుతున్నారు, పంచులు వేస్తున్నారు. అందుకే లైవ్లో అంటారు బట్, దివ్య నువ్వు ఇంకా ఆపి, మీ మమ్మీతో చేయించి రివ్యూలు భలే చేస్తున్నారని చెప్పి అందరితో సూపర్ డూపర్గా మాట్లాడారు. ఆ ఇంట్రాక్షన్ కానీ, ఆ స్పాంటానిటీ కానీ సూపరు. అండ్ లాస్ట్లో ఎమోషనల్ థింగ్ కూడా ఆమె షేర్ చేసుకున్నారు. లైక్ 25 years బ్యాక్ వాళ్ళ బ్రదర్ చనిపోయారు, సూసైడ్ అని చెప్పి. నాకు ఇప్పుడు ఆ బ్రదర్లీ ఫీలింగ్ హౌస్లో ఒక్కళ్ళు చూస్తేనే అనిపించింది అని చెప్పి బర్నీ గారిని అనడము, ఆయన రావడము, ఆ ఎమోషనల్ థింగ్ అంతా బాగుంది. సో ఇది దివ్యకి ఫెచ్చింగే, బర్నీ గారికి ఫెచ్చింగే. సో నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరికీ ఫెచ్చింగే. మరి ఇంత ఫెచ్చింగ్ అయిపోతుంది కదా, మరి ఎవడో ఎలిమినేట్ అవుతాడంటే కంపల్సరీగా ఎలిమినేషన్ అయితే ఉంటుంది. ఎందుకో తెలుసా? నో ఎలిమినేషన్ ఎందుకు ఉండదో చెప్తా చూడండి. నెక్స్ట్ వీక్ ఏంటి? ఎవిక్షన్ ఫ్రీ పాస్. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చిన తర్వాత ఏం జరుగుద్ది? ఐదర్ ఆ వారం కానీ, ఆ వారం అవ్వకపోతే తర్వాత వారం కానీ యూజ్ చేయిస్తారు. పొరపాటున బాటమ్ 2లో ఉన్న బాటంలో ఉన్నోని సేవ్ చేస్తారు అనుకోండి, బాటమ్ 2 వాళ్ళని ఎలిమినేట్ చేయరు. సో అప్పుడు నో ఎలిమినేషన్ అయిపోతుంది ఆ సినారియోలో. కావాలంటే సీజన్ 8లోని నబీల్కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తుంది. అక్కడ అవినాష్ ఉంటాడు, టేస్టీ తేజ ఉంటాడు. అవినాష్ బాటంలో ఉంటాడు, బాటమ్ 2లో తేజ ఉంటాడు. వాళ్ళకు అప్పటి వరకు తెలియదులేండి. సో ఎప్పుడైతే మనోడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ అవినాష్కి ఇస్తాడో, అవినాష్ సేవ్ అయిపోయాడు ఎలిమినేషన్ నుంచి అని నాగార్జున గారు చెప్తారు. అలాంటి తేజని ఎలిమినేట్ చేయాలి, తేజని ఉంచుతారు. సో అక్కడ నో ఎలిమినేషన్ జరిగింది. సో ఈ పవర్ ఒకటి ఉండడం వల్ల నో ఎలిమినేషన్ ఎపిసోడ్ ఆల్రెడీ ఒకటి మనం చూడబోతున్నాం ఫ్యూచర్లో.
సో ఫ్యూచర్లో మళ్ళీ చూడబోతున్నాం అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ నో ఎలిమినేషన్ పెట్టే సీన్ ఉండదు 99.99%. సో కన్ఫామ్గా ఈ వారం ఎలిమినేషన్ ఉంటుంది. మీరు ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు. సో మీ విలువైన ఓట్లు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నా, సెకండ్ పొజిషన్లో ఉన్నా, లాస్ట్ పొజిషన్లో ఉన్నా 2 మోడ్లు ఉన్నాయి. 2 మోడ్ల ద్వారా ఓట్లు వేసుకోండి. ఒకటి ఫోన్ కాల్ ద్వారా ఓట్లు వేసుకోండి, ఇంకోటి హాట్స్టార్లో లాగినాయి అక్కడ ఓట్లు వేసుకోండి. ఓకేనా? ఏది గ్రాంటెడ్ తీసుకోవద్దు. 99.99% ఎలిమినేషన్ ఉంటుంది. ఇది ఎలిమినేషన్ అప్డేట్. సో ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ పొజిషన్లో రాక్ సాలిడ్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు. ఇంకా పొజిషన్ ఈ వారం మారుతుందా అంటే 99.999% మారదు. ఎందుకంటే కాంపిటీషన్ ఇచ్చిన తనూజ ఫస్ట్ పొజిషన్లో ఉంది, తర్వాత కళ్యాణ్ ఉన్నాడు. మంచి కాంపిటీషన్ నడుస్తుంది ఆఫ్ లేట్. బట్ తనూజ గారు లేరు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ కూడా పెద్దగా ఏమి ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు కాబట్టి క్రాస్ ఓటింగ్. సో మోస్ట్లీ మ్యాక్స్ కళ్యాణ్ పడాలే ఫస్ట్ పొజిషన్లో ఉంటాడు. మంచిగా ఓట్లు పడుతుంది. దానికి తోడు ఈ వారం అంతా తన చుట్టూరేనే జరుగుతుంది, తన ఎమోషన్స్ చుట్టూరేనే జరుగుతుంది, తన సాక్రిఫైస్ చుట్టూరేనే జరుగుతుంది. దానికి తోడు వాళ్ళ లైవ్లో వాళ్ళ మొదలు వచ్చారు, రేపు మార్నింగ్ ప్రోమో పడుతుంది. అబ్బో! సో ఎలా చూసినా కూడా కళ్యాణ్ పడాలా ఫస్ట్ పొజిషన్లోనే ఉంటాడు. అలా అని సెకండ్ పొజిషన్ మనం ఇప్పుడు తీసి పారేయకూడదు. ఇమాన్యుయల్ 9 వారాల నామినేషన్లో లేకపోయినా ఇప్పుడు నామినేషన్స్లోకి వస్తే మాస్ ఓటింగ్ పడుతుంది. అందులో కూడా టెలిఫోన్ ఓటింగ్, ఫోన్ కాల్ ఓటింగ్, ర్యాంపేజ్ మోడ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు కళ్యాణ్ పడాలా. ఆలోచించండి. అదే పర్సన్ ఒకవేళ దీనికంటే ముందు 2-3 సార్లు నామినేషన్స్లోకి వచ్చి ఉంటే ఓట్ బ్యాంక్ ఏ రేంజ్లో ఉంటుందో మీ ఊహకే వదిలేసాను. తనుజ ఫ్యాన్స్కి, కళ్యాణ్ ఫ్యాన్స్కి అలా ఉంటుంది. కానీ ఇక్కడ బ్లేమ్ చేయాల్సింది ఎవరినో తెలుసా? ఇమాన్యుయల్ స్కోప్ ఉంది, రావచ్చు, ఎలాగోలా రావచ్చు. చాలా తెలివైన రాలే, భయపడ్డాడో ఏమైందో తెలియదు కానీ రాలే, సేఫ్ ఆడాడో కానీ. ఇప్పుడు వచ్చాడు, ఓటింగ్ పడుతుంది. ఈ కాన్ఫిడెన్స్ బూస్టప్ చేయాలంటే నాకు తెలిసి నాగార్జున గారు బిగ్ బాస్ టీం వాళ్ళు ఏం చేయాలంటే శనివారం ఫస్ట్ సేవింగ్ ఇమాన్యుయల్ సేవ్ చేస్తే ఆ బూస్టింగ్ మామూలుగా ఉండదు. అప్పుడు ఫర్దర్ వీక్స్లో కూడా భయపడడు, నామినేషన్స్లోకి వస్తాడు. అప్పుడు ఓట్ బ్యాంక్ ఇంకా పెరిగితే ఇప్పుడు ఎలా ఉంది, సెకండ్ పొజిషన్కి ఫస్ట్ పొజిషన్కి అంత పెద్ద డిఫరెన్స్ లేదు, బాగానే ఉంది, ఇలానే వెళ్తుంది. ఆబ్వియస్గా ఫస్ట్లో కళ్యాణ్ ఉంటాడు, సెకండ్లో ఇమాన్యుయల్ ఉంటాడు. కానీ ఇదే కంటిన్యూ అయిందనుకో ఫర్దర్ వీక్స్లో ఎక్స్చేంజ్ అవ్వచ్చు, స్వాప్ అవ్వచ్చు, మంచి టాస్క్లు పడి. అలాగే ఇప్పుడు చూడండి, తనూజకి కళ్యాణ్కి ఇప్పుడైతే కొంచెం డిఫరెన్స్ ఉంది, కళ్యాణ్కి ఇమాన్యుయల్ కొంచెం డిఫరెన్స్ ఉంది. గట్టిగా ఆటలు పడి ఏమైనా అయితే హైప్ వస్తే థర్డ్ పొజిషన్ సెకండ్ అవ్వచ్చు, సెకండ్ 1 అవ్వచ్చు, 2, 3 అవ్వచ్చు. సో చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇమాన్యుయల్ అనే పర్సన్ ఫర్దర్ వీక్స్లో వస్తే మనకు కూడా జనరల్ ఆడియన్స్కి, న్యూట్రల్ ఆడియన్స్ కూడా చూడడానికి బాగుంటుంది. ఆ ఫైట్ ఓన్లీ కళ్యాణ్ వర్సెస్ తనూజ కాకుండా కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్ ఆ ర్యాంపేజ్ మనం చూడబోతున్నాము అంటే అన్నీ రావాలి కదా. సో అన్నీ వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఓవరాల్ నేను చెప్తుంది ఏంటంటే ఇమాన్యుయల్కి రాక్ సాలిడ్ ఓటింగ్ పడుతుంది. అమ్మయ్య. మూడో పొజిషన్, ఇది మీరు షాక్ తింటారు, మూడో పొజిషన్ బర్నీ గారికి వస్తుంది. బర్నీ గారికి సెంటిమెంట్ వర్క్ అవుతుందా, సీరియల్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారా, లేకపోతే బర్నీ గారి ఫ్యాన్స్ ఇంక్రీజ్ అయ్యారా, ఏమైందో తెలియదు. కానీ బర్నీ గారికి మంచి ఓటింగ్ పడుతుంది. బర్నీ గారికి డెమాన్కి ఆల్మోస్ట్ సేమ్ ఓటింగ్ పడుతుందంట, బట్ కొంచెం ఎక్కువ బర్నీ గారికే పడుతుంది. ఇక్కడ కొంతమంది ఈ క్వశ్చన్ మార్క్ రేజ్ చేస్తుంది అంటే తనూజ ఫ్యాన్స్ క్రాస్ ఓటింగ్ పడుతుందేమో అంటే పడట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ స్ప్లిట్ అయిపోయారు. ఈయన బోల్డ్ బ్యాక్ బైటింగ్ చేశారు. నిన్న సుమన్ శెట్టి గారు ఆవిడ చెప్పిన దాన్ని కూడా ఇండైరెక్ట్గా ఆమెను బ్లేమ్ చేసినట్టే, నెగిటివ్ వే ప్రోలోనే చెప్పినట్టే చెప్పాడు. సో ఎందుకు వేస్తారు? వేయరు. ఈయనకి మాత్రం ఓటింగ్ అయితే పడుతుంది. నాకు తెలిసి తనూజ ఫ్యాన్స్ అయితే ఓట్లు వేయట్లేదు. సో మళ్ళీ ఇంకోసారి అడుగుతాను, పోయేదే ఉంది. తనూజ ఫ్యాన్స్ మీరు ఏమైనా ఓట్లు వేస్తున్నారా బర్నీ గారికి? అలా ఖాళీగా కూర్చొని ఆస్వాదిస్తున్నారా? ప్లీజ్ కామెంట్ చేయండి. బట్ బర్నీ గారు అయితే థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఫోర్త్ పొజిషన్లో డిమాండ్ పవన్ ఉన్నాడబ్బా. సో ఈరోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఏమైనా స్వాప్ అవుతుందా అంటే అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో ఫోర్త్ పొజిషన్ ఉంది. రీజన్ ఏంటంటే నామినేషన్ దెబ్బకొట్టింది, గట్టిగా బ్యాక్ ఫైర్ అయిపోయింది. దానివల్ల ఆ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. అలా అని చెప్పి డేంజర్ జోన్లో ఉన్నాడంటే లేడు, కానీ తగ్గుతుంది. ఈరోజు ఎపిసోడ్ బూస్టప్ ఇచ్చి 3కి రావచ్చేమో అని అనుకుంటున్నా. రేపు మాట్లాడుకుందాం. 5th, 6th వచ్చేసరికి 5th పొజిషన్ సంజన గారు ఉన్నారు. డేంజర్ జోన్లో ఉన్నారంటే ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఇమాన్యుయల్ లేకపోవడం కూడా చిన్న ఎఫెక్టే. బట్ ఈ ఫ్యామిలీ వీకు, ఈ గత 2 రోజులుగా ఆమె భరిస్తున్న ట్రామా, ఈ ఎమోషనల్ బ్యాగేజ్ ఈరోజు ఎపిసోడ్ ఆమెకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఆమె సస్టైన్ అయ్యి సేవ్ అవుతారేమో అని అనుకుంటున్నాను. జస్ట్ నా అజంప్షను, నా పాయింట్ ఆఫ్ వ్యూ. 6th పొజిషన్లో దివ్య గారు ఉన్నారు. పాపం ఈరోజు మంచి ఎపిసోడ్ పడినా, వాళ్ళ మదర్ గారు మంచిగా మాట్లాడినా కూడా ఆమెకు ఓటింగ్ అయితే పడట్లేదు. ఈ ఓట్ బ్యాంక్ పరంగానే మనం మాట్లాడుకుంటే ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉన్నది దివ్య, నిఖిత. ఓకే, బట్ ఏదైనా జరగవచ్చు అంటే చూద్దాం. ఏమైనా జరుగుతుందా, ఏమైనా అవుతుందా అంటే అది మనం ఫ్రైడే డిసైడ్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో
దివ్య అడిగితే డేంజర్ జోన్లో ఉంది. బర్నిగర్ ఓటింగ్ ఇంప్రూవ్ అయింది. ఇమాన్యుయల్ మాస్. ఇంకా కళ్యాణ్ పడాలో ఫస్ట్ పొజిషన్లో రాక్ సాలిడ్గా ఉన్నాడు. ఇది ఓవరాల్గా పరిస్థితి ఈ టైంకి. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ వారం ఎవరు ఓటేస్తున్నారు? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది? తనుజ ఫ్యాన్స్ మీరు క్రాస్ ఓటింగ్ వేస్తున్నారా? ఒకవేళ వేస్తే ఎవరికి వేస్తున్నారు? అవి వేయట్లేదంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాద్.